నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాలమ్మిన పూలమ్మిన అంటూ ఫుల్గా ఫన్ జనరేట్ చేస్తారు. స్టేజ్ ఎక్కితే చాలు, ఇక మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ చేసేస్తారు. అది పొలిటికల్ మీటింగ్ అయినా మరొకటి ఏదైనా సరే, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు నవ్వుకోవాల్సిందే. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు సందర్భాల్లో తాను పాలమ్మి ఈ స్టేజ్కి వచ్చానని ప్రతి సమావేశంలో చెప్పడం ఆయన నైజం. ఇంకా డాన్సులు చేస్తూ కూడా తన జీవిత కథ వివరించడం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ సభలో మంత్రి మల్లారెడ్డి తన ఎదుగుదల గురించి మరోమారు స్పీచ్ అందుకున్నాడు. తన కష్టమే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెబుతూ వచ్చారు. అంతేకాకుండా తనకు ఎవరి పైసా అక్కర్లేదు, తన దగ్గరే కావాల్సినంత డబ్బు ఉంది, అది కూడా న్యాయబద్ధంగా సంపాదించానని చెప్పడం అలవాటే. అయితే ఇలాంటి వ్యాఖ్యలతోనే మల్లారెడ్డికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేది. ఇక గత ఎన్నికల్లో కూడా మల్లారెడ్డి మేడ్చల్ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఒకప్పుడు అదే పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చారు. గతంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిలపై పలుమార్లు హాట్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో ఇప్పుడు అధికారం కాంగ్రెస్ది కాబట్టి రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ ప్రారంభించారు. ఇప్పటికే పలువురు అధికారుల అక్రమాల చిట్టా బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మల్లారెడ్డి మంచి వ్యాపారవేత్త, పలు విద్యాసంస్థలు, ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేవంత్ రెడ్డిని తనకు తమ్ముడు లాంటి వాడిని వ్యాఖ్యలు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. తన నియోజకవర్గంలోనే క్రమంగా ద్వితీయ స్థాయి నేతల దూరమవుతూ వచ్చారు. అంతేకాకుండా పలువురు మున్సిపాలిటీ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్కు జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలకు టూర్లకు వెళ్లి వచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్నారు. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి 5 ఏళ్లని, ఈ 5 ఏళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానని అన్నారు. మంగళవారం శామీర్పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సిఎంఆర్ కన్వెన్షన్లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలే తన బంధువులని, ఇన్నాళ్ళు నియోజకవర్గంలో అనేక పనులు చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానని, ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లారెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాను పార్లమెంటుకు వెళ్లడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకును గెలిపించుకొని రాజకీయంగా సెటిల్ చేయాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాను లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి హింట్ ఇస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.